కోళ్లను పెంచుతున్నారా? చలికాలంలో కోళ్ల పెంపకంలో సరైన జాగ్రత్తలు పాటించాలి. ఈ జాతి కోడి 160 గుడ్లను పెడుతుంది. వ్యవసాయంలో అతివృష్టి అనావృష్టి పరిస్థితుల వల్ల సాగులో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి ఇలాంటి తరుణంలో పెరటి కోళ్ల పెంపకాన్ని చేపట్టి సమీకృత వ్యవసాయంతో ఆర్థికంగా భరోసా పొందవచ్చు. అలాగే వారికి కావలసిన పౌష్టికాహారాన్ని కూడా కోడిగుడ్లు మాంసం ద్వారా పొందవచ్చు. అయితే కోళ్లలో చాలా రకాల జాతులు చాలా రకాల కోళ్లు ఉంటాయి. లేయర్, బ్రాయిలర్, నాటుకోడి ఇలా వీటిలో కూడా చాలా రకాల జాతులు ఉన్నాయి. వైట్ లెగ్ హార్న్, కడక్నాథ్, ప్లైమౌత్ రాక్, ఆసిల్, రోడ్ ఐలాండ్ రెడ్, గ్రామప్రియ ఇలా. అయితే ఇంకొక కొత్త రకం జాతి కోడి కూడా ఉంది. దీని గురించి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. అదే రాజశ్రీ జాతి కోడి. దీనిని శ్రీ పివి శ్రీనివాసరావు గారు వెటర్నరీ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వారు రాజశ్రీ కోళ్లను అభివృద్ధి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతన్నలకు ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. ఆసక్తి గల రైతులు, నిరుద్యోగులు, మహిళలు రాజశ్రీ కోళ్ల పెంపకాన్ని చేపట్టి నమ్మకమైన ఆదాయాన్ని పొందవచ్చు. సో ఈ రాజశ్రీ కోళ్ల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మీరు కూడా ఈ రాజశ్రీ కోళ్ల పెంపకాన్ని చేయాలి అనుకుంటున్నారా? చెప్తాను. అయితే చలికాలంలో కోళ్ల పెంపకంలో సరైన జాగ్రత్తలను కూడా తీసుకోవాలి. అంతేకాదు దాణా నిల్వలో మెలకువలను పాటించాలి. సో వీటన్నిటి గురించిన పూర్తి సమాచారం నేను మీకు వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ముందుగా మనం ఈ రాజశ్రీ కోళ్ల పెంపకం గురించి తెలుసుకుందాం. ఈ కోళ్లు పొడవైన కాళ్లు కలిగి చురుకుగా కదలడంతో కుక్కలు, పిల్లుల వంటి జంతువుల నుంచి సులువుగా తప్పించుకుంటాయి. అయితే ఈ రాజశ్రీ జాతి కోళ్లు అనేవి ద్వంద్వ ప్రయోజన జాతి. అంటే ఇవి మాంసానికి, గుడ్లకు ప్రసిద్ధి చెందినవి. వీటిని దేశవాళీ కోళ్లలాగానే పెరట్లో కూడా పెంచుకోవచ్చు. ఇవి చూడడానికి ముదురు ఎరుపు రంగులో ఉండి పూర్తిగా నాటు కోళ్లను పోలి ఉంటాయి. వీటి శరీర పరిమాణం మధ్యస్థంగా ఉండి మాంసం, గుడ్ల ఉత్పత్తికి చాలా అనువుగా ఉంటుంది. రాజశ్రీ జాతి కోడి మాంసానికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ కోడి మాంసం నాటు కోడి మాంసం యొక్క రుచిని పోలి ఉంటుంది కాబట్టి. సో ఈ జాతి కోళ్లు సంవత్సరానికి 150 నుంచి 160 గుడ్లను మాత్రమే పెట్టగలవు. సో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ పెరట్లో వీటిని సులభంగా పెంచుకోవచ్చు. అన్ని జాతుల కోళ్లతో పోలిస్తే వీటికి రోగనిరోధక శక్తి కూడా ఎక్కువే. ఏ కోళ్లకైనా కానీ వ్యాధులు, రోగాలు అనేవి సహజం. సో వాటికంటే వీటికి ఆ రోగాలను తట్టుకునే శక్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంట్లో మిగిలిన వ్యర్థ పదార్థాలు, గింజలు, పెరట్లో దొరికే కీటకాలను తింటాయి. సో మహిళలు, నిరుద్యోగులు, కోళ్ల పెంపకంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాణిజ్య సరళిలో కూడా రాజశ్రీ కోళ్ల పెంపకాన్ని చేయవచ్చు. సో ఫారం పద్ధతిలో పెంచినా కూడా రాజశ్రీ కోళ్ల మాంసం నాటుకోడి లాగానే ఉంటుంది. సో మీలో ఎవరైనా బిజినెస్ చేద్దాము అనుకుంటే గనక ఈ నాటుకోళ్లకు పోలి ఉండే రాజశ్రీ కోళ్ల పెంపకాన్ని చేయవచ్చు. అయితే ఇవి మాంసం మరియు గుడ్లకు ప్రసిద్ధి. సో నాటుకోళ్లతో పోలిస్తే ఇవి వేగంగా పెరుగుతాయి. కోళ్ల పరిశోధన సంస్థ వారు సరఫరా చేసే ఒక రోజు వయసు ఉన్న ఈ కోడి పిల్లలు 28 నుంచి 35 గ్రాముల బరువు ఉంటాయి. అంటే ఒక్కొక్క కోడి పిల్ల. ఆ తర్వాత 4 వారాలకు 140 గ్రాములు, 8 వారాలకు 500 గ్రాములు, 12 వారాలకు 890 గ్రాములు, 16 వారాలకు 1.1 కిలో నుంచి 1.2 కిలోల వరకు బరువు పెరుగుతుంది. 20 నుంచి 22 వారాలకు ఆడకోడి 1.5 కిలోల వరకు బరువు పెరిగి గుడ్లు పెట్టడం మొదలవుతుంది. ఏడాదికి 130 నుంచి 140 గుడ్లను ఈ జాతి కోళ్లు పెడతాయి. సో రాజశ్రీ కోడిగుడ్లు కూడా నాటు కోడిగుడ్ల లాగే ఉండడంతో వీటికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. సో రాజశ్రీ కోళ్లను ఏడాది పాటు పెంచినా గరిష్టంగా 2 కిలోల వరకు బరువు పెరుగుతాయి. అంతకంటే ఎక్కువ బరువు పెరగవు. సో మగ కోళ్లు కొంచెం ఎక్కువ బరువు పెరుగుతాయి. అంటే 2.5 వరకు అంతే. అయితే వాణిజ్య సరళిలో పెంచే వాళ్ళు 1.5 నుంచి బరువు ఉన్నప్పుడు అమ్ముకోవటం లాభదాయకం. సో ఇదండి రాజశ్రీ జాతి కోళ్ల గురించి. మీరు కూడా పౌల్ట్రీ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటే ఈ రాజశ్రీ కోళ్ల పెంపకం అనేది మంచి ఎంపిక. వీటికి నాటు కోళ్లకు ఉన్నంత డిమాండ్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయితే పౌల్ట్రీ ఫార్మింగ్ ని వింటర్ లో అంటే చలికాలంలో చేస్తుంటే కొన్ని జాగ్రత్తలను పాటించాలి. అవేంటో తెలుసుకుందాం. కోళ్ల
కోళ్ల పెంపకంలో సరైన జాగ్రత్తలను సమగ్రంగా పాటిస్తే అనేక సమస్యలను అధిగమించవచ్చు. చలిగాలులు, మంచు కురవడం వల్ల సాయంత్రం రాత్రి వేళల్లో కోళ్ల షెడ్లలో తేమ అధికమై ఆవిరి కాకుండా ఉండడం వలన శ్వాస సంబంధిత వ్యాధులు, లిట్టర్ లో తేమ శాతం పెరగడం వల్ల పరాన్న జీవుల బెడద, శిలీంధ్ర వ్యాధుల సమస్యలు అధికమవుతాయి. ఈ అనర్థాల వల్ల కోళ్లు ఒత్తిడికి లోనై వ్యాధి నిరోధకత శక్తిని కోల్పోతాయి. దీంతో సిఆర్సి, ఆర్డిఐబి, కొక్కెర రోగం, బ్రూడర్ రోగం వంటి వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ వ్యాధుల వల్ల కోళ్లలో అధిక మరణాలు సంభవిస్తాయి. చలిగాలుల తీవ్రతకు లేయర్ కోళ్లు, బ్రాయిలర్ కోళ్లు, మరి ముఖ్యంగా కోడి పిల్లలు త్వరగా అస్వస్థతకు గురవుతాయి. కనుక వాటికి సరైన వెలుతురు కల్పించాలి. కోడి పిల్లలకు మొదటి వారం 95 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఇస్తూ ప్రతి వారం 5 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతను తగ్గిస్తూ ఉండాలి. అయితే ఈ ఉష్ణోగ్రత తగ్గింపు అనేది వాతావరణ ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. లేయర్ మరియు బ్రాయిలర్ కోళ్లకు కూడా సరైన ఉష్ణోగ్రతను కల్పించాలి. ఎందుకంటే శీతాకాలం రాత్రి వేళల్లో ఎక్కువ సమయం, పగలు తక్కువ సమయం ఉండటం వల్ల సరైన ఉష్ణోగ్రతను కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఇప్పుడు దానా నిల్వలో మెలకువల గురించి తెలుసుకుందాం. సో చలికాలంలో కోళ్లకు దానా అనేది చాలా అవసరం. ఫీడ్ బస్తాలకు తేమ తగలకుండా చెక్క పలకల మీద పేర్చాలి. 2 వరుసల మధ్య కనీసం 2 అంగుళాల ఖాళీ ఉంచుకోవాలి. బస్తాలను గోడలకు, నేలకు తగలకుండా పేర్చుకోవడం చాలా అవసరం. అయితే బాగా ఎండి పొడిగా ఉన్న ముడి సరుకులు మాత్రమే నిల్వ చేసుకోవాలి. తేమ 9% కంటే ఎక్కువగా ఉంటే శీతాకాలంలో దానా ముడి సరుకులను క్రమం తప్పకుండా పరీక్షించాలి. వీటిని 3 వారాలకు మించి నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దానాను, ముడి సరుకులను చల్లబడిన తర్వాతే గోదాముల్లో నిల్వ చేయాలి. లేదంటే దానా ఉంచిన బస్తాలపై తేమ పేర్కొని బూజు పడుతుంది. ఇంకా నేల మీద పరిచే వరి పొట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టులో తేమ పెరగకుండా 7 నుంచి 11 కిలోల పొడి సున్నం లేదా సూపర్ ఫాస్ఫేట్ ను 100 చదరపు అడుగుల లిట్టర్ కు కలుపుతూ వారానికి 2 నుండి 3 సార్లు లిట్టర్ ను కలియబెట్టాలి. ఇలా చేయడం వల్ల లిట్టర్ లో తేమ శాతం తగ్గి కోడి పిల్లలకు వ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చు. సో చూసారు కదా, ఇదండి. అంటే మీరు రాజశ్రీ కోళ్లనే కాదు, ఏ జాతి కోళ్లను పెంచినా కానీ ఇప్పుడు చలికాలంలో ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్పాను కదా. సో దాణ నిర్వహణలో కావచ్చు, లిట్టర్ నిర్వహణలో కావచ్చు, సో ఇవన్నీ అన్నమాట. దీనికి సంబంధించి మీరు అన్ని తప్పకుండా పాటించి సరిగ్గా చేస్తే కోళ్ల పెంపకంలో మంచి లాభాన్ని పొందవచ్చు. ఇంకా రాజశ్రీ జాతి కోళ్లు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ రాజశ్రీ కోళ్లు అనేవి నాటు కోళ్లకు చాలా దగ్గర సంబంధాన్ని కలిగినవి. సేమ్ వాటికి ఉన్న డిమాండే వీటికి కూడా ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అంటే లార్జ్ స్కేల్ కాకుండా స్మాల్ స్కేల్ లో స్టార్ట్ చేసి చూడండి. మీకు మార్కెటింగ్ ఎలా ఉంది, ఏంటి, ఎక్కడ అమ్ముకోవచ్చు, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని పరిశీలించి ఆ తర్వాత కోళ్ల పెంపకంలోనికి దిగడం బెటర్. ఎందుకంటే పౌల్ట్రీ ఫార్మింగ్ అన్నా, ఏ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దామన్నా కానీ దాని మీద మనకు సరైన అవగాహన అనేది ఉండాలి. సో ఎక్కడ మనం పిల్లల్ని తెచ్చుకోవాలి, గుడ్లు అయితే ఎక్కడ అమ్ముకోవాలి, మాంసం అయితే ఎక్కడ అమ్ముకోవాలి, లేదా లైవ్ చికెన్ అయితే ఎంతకు ఎలా అమ్ముకోవాలి, సో ఏ టైంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది, అంటే నాటుకోళ్ళకి ఏ టైంలో డిమాండ్ ఉంటుంది, లేదా బ్రాయిలర్ కోళ్లకు అంటే చికెన్ కు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ చూసుకుంటూ మీరు జాగ్రత్తగా పౌల్ట్రీ ఫార్మింగ్ ని చేస్తే అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరిన్ని ఐడియాస్, మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో ఆల్రెడీ సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రీయ ఎరువులు ఎలా తయారు చేయాలి, కోళ్ల పెంపకం, పందుల పెంపకం, కౌజు పిట్టల పెంపకం, ఇలా చాలా రకాల గురించి ఉన్నాయి. సో ఒకసారి మీరు మన ఛానల్ పేజ్ ని ఓపెన్ చేసి చూడండి, మీకు దాని గురించిన పూర్తి సమాచారం క్లియర్ గా తెలుస్తుంది. అంతే కదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. సో అక్కడ ఎవరైతే రియల్ లైఫ్ లో సక్సెస్ అయి ఉన్న వాళ్ళు, వాళ్ళ వృత్తుల్లో అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళు మీకు కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. ఇంకా మీకు కోర్స్ చూసాక కూడా ఏదైనా డౌట్ ఉంది అంటే మెంటార్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో మీకు వచ్చిన సందేహాన్ని క్లియర్ చేస్తారు. సో ఇంకెందుకు మరి ఆలస్యం, వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.